అంటే కేసీఆర్ ఇరిగేషన్లో చేసిన ప్రయత్నాలని నిష్ప్రయోజనమా మీరు అనేది? ఇంత డబ్బు ఇంత పెట్టుబడి అవసరమా? సీతారామ ఎత్తిపోతలు కూడా సరిగా లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ 3 రీడిజైన్లు డబ్బుల సంపాదన కోసం చేసినయే. అంటే మీరు కాంగ్రెస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ సమర్థిస్తున్నారా? గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. అప్పుడు కూడా ఏమిటంటే కేసీఆర్ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తీసుకొని పోవడం అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో కడుతున్నాడు కదా, అతని నిర్ణయం సమంజసమేనా? ఇది బాగుండదు, ఇది కొట్టకపోతుంది అని చెప్పారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను పక్కన పడేశారు. ఇది చాలా ప్రమాదం. ఈ కుంగింది. నమస్తే. ఇప్పటికీ 23-24 సంవత్సరాల కింద ఆనాడు మేము జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో జలపాతాలు అని ఏ ప్రాజెక్టు, ఏ వాగు, ఏ వంక ఎక్కడ ఉంటుందని ఈ విషయాలు మొత్తం ఒక బ్లాక్ బోర్డు మీద 1వ 2వ తరగతి పిల్లలకు చెప్పినట్లు మాకు పాఠాలు చెప్పిన అప్పటి మా సారు, రైతు సంఘ నాయకులు, ఆర్థిక రంగం మీద, వ్యవసాయ రంగం మీద, సాగునీటి రంగం మీద, ఇట్లా అన్ని రంగాల మీద నిష్ణాతులు. ఇవాళ గూగుల్లో వెతుకుతున్నాం సమాచారం ఏమన్నా కావాలంటే, ఆ రోజు పలానా ఆఫీస్కి పలానా వ్యక్తికి ఫోన్ చేయండి అని ఆయనకు ఫోన్ చేసి, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ చేసి సమాచారం తీసుకునేది ఆ వారే సారంపల్లి మల్లారెడ్డి గారు. వారు మన దగ్గర నుండి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఇవాళ నేను మీ దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ 2-3 రోజుల నుంచి గోదావరి నది పైన మేడిగడ్డ కాదని మళ్ళీ తుమ్మిడేటి ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. అంటే రీఇంజనీరింగ్, రీడిజైన్ కేసీఆర్ అంటే అది కానే కాదు, మళ్ళీ పాత ఇంజనీరింగ్, పాత డిజైన్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి తుమ్మిడేటి వల్ల నిజంగానే అనుకున్న స్థాయిలో ప్రయోజనం ఉంటుందా? ఇక్కడ ఒక విషయం ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారానికి వచ్చినప్పుడు అతను గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలి అని చెప్పని ఒక వ్యాప్కోస్ అని ఒక సంస్థ ఉంది ఢిల్లీలో. వ్యాప్కోస్ అంటే వాటర్ అండ్ పవర్ కన్సల్టేషన్ కార్పొరేషన్. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు కరెక్ట్ చెప్తారు అని చెప్పని వాళ్ళని అడిగాడు. మాకు చేవళ్లకు నీళ్లు కావాలి కాబట్టి గోదావరి మీద ఎల్లంపల్లి దగ్గర ఒక బ్యారేజీ కడతాం, అక్కడి నుంచి డైవర్షన్ చేస్తాం కాబట్టి ఎల్లంపల్లికి నీళ్లు రావాలి. ఇప్పుడు గోదావరి ఏమిటంటే మనకు త్రయంబకంలో స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రలో. అయ్యి మనకు 640 కిలోమీటర్లు ఎంటర్ అయిన తర్వాత మన తెలంగాణలోకి వచ్చేస్తుంది నిజామాబాద్కు. నిజామాబాద్కు వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, ఒక 50 కిలోమీటర్ల దూరంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత నుండి మళ్ళీ గోదావరికి ప్రాణహిత వచ్చి కలిసేంత వరకు నీళ్లు ఉండవు, ఎండిపోతూ ఉంటుంది. దాదాపు ఎప్పుడో అది వర్షాకాలంలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఏమిటంటే ఈ ప్రాణహిత వచ్చి కలిస్తేనే గోదావరిలో నీళ్ళు ఉంటాయి. అది ఎక్కడ ప్రాణహిత ఎక్కడ కలుస్తుంది? కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఈ ప్రాణహిత అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రాణహితలో 3 నదులు కలుస్తాయి. వెన్గంగా, పేన్గంగా, వెన్గంగా, వార్ధ మధ్యలో ఉంటుంది, కింద పెయిన్గంగా ఉంటుంది, ఈ తర్వాత వెయిన్గంగా చివరికి ఉంటుంది. ఈ 3 నదులు కౌటాల దగ్గర కలుస్తాయి. ఆ 3 కలిసిన తర్వాత దానికి ప్రాణహిత అనే పేరు. ఆ ప్రాణహిత నుంచి కనుక మనం నీళ్లు తీసుకొని ఎల్లంపల్లిలో వేస్తే మనకు నీటి లభ్యత ఉంటుంది అని చెప్పని వ్యాప్కోస్ సంస్థ చెప్పింది. ఈ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి ఎంత 116 కిలోమీటర్లు. కాబట్టి ఈ 116 కిలోమీటర్లు మనం ఒక కాలువ కనుక తీసుకొచ్చి ఎల్లంపల్లిలో ఆల్రెడీ 22 టీఎంసీల ప్రాజెక్ట్ ఉంది, నీటిని నిలవగల. కాబట్టి అందులో వేసుకుంటే సరిపోతుంది అని చెప్పని 2008లో ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశాడు, ప్రాణహిత చేవెళ్ళ అని.
అక్కడి నుంచి అది ఏంటంటే దానికి 38,500 కోట్ల బడ్జెట్. దాదాపు తన హయాంలో 2014 వరకు 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు. తెలంగాణ వచ్చే నాటికి 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ప్రాణహిత మీద బ్యారేజీ కట్టకుండా ప్రాణహిత తర్వాత నుంచి ఎల్లంపల్లి వరకు కాలువలు తీశాడు. 71 కిలోమీటర్లు దాదాపు కాలువలు తీశాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి నిర్మాణం చేశాడు. ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేరు, తర్వాత ఇటు మల్లన్న సాగరు, ఇవన్నీ పాతే, ఇవన్నీ కట్టాడు. ఇవన్నీ ఒక్కొక్క టీఎంసీ. ఈ మల్లన్న సాగరు, తర్వాత ఈ కొండపోచమ్మ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎల్లంపల్లి తర్వాత ఉన్నటువంటి 200 కిలోమీటర్లు ఇది ఒక్కొక్క టీఎంసీ 2 టీఎంసీలతోటి ప్రాజెక్టు ప్రారంభించాడు. ఆ తర్వాత ఏమిటంటే అక్కడ ప్రాణహిత దగ్గర 148 మీటర్ల ఎత్తు కనుక కడితే మనకు 160 టీఎంసీలు వస్తాయి సంవత్సరం 90 రోజులకు అని చెప్పని వాళ్ళు ఒక అంచనా వేశారు. అయితే మనం అడిగింది ఏంటంటే 150 మీటర్లు ఎత్తు, ఇంకో 2 మీటర్లు అదనంగా కడతామని. అయితే వాళ్ళు ముంపుకు గురవుతుంది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం మేము అంగీకరించామన్నారు. సరే, చివరికి అంగీకరించారు. ఒప్పందం కూడా జరిగింది, ఎంఓయు. కానీ సంతకాలు కాలే. ఈలోపు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అడిగాడు. మేము అప్పటికి ప్రభుత్వం మారింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏమిటంటే మేము ఒక గుంట భూమి కూడా ఇయ్యాం. ఎందుకని ఆ ముంపయ్యే ప్రాంతం అంతా కూడా ముఖ్యమంత్రిది నియోజకవర్గం, ఫడ్నవీస్ నియోజకవర్గం. అతను వాగ్దానం చేశాడు, మీకు 1 ఎకరం కూడా ముంపు గురి కానివ్వను అని చెప్పని ఆ ఓటర్లకు చెప్పాడు. అందుకోసం ఏంటంటే మేము అదే 148 వరకే మేము అనుమతిస్తాం. 152 కాకుండా 152 ఇవ్వం, 150 కూడా ఇవ్వం, 148 వరకే చేస్తామని చెప్పారు. మళ్ళీ వ్యాప్ కోసం వాళ్ళని అడిగారు, ఏం సంగతి అని. అతను అంతకుముందే కేసీఆర్ మనసులో ఒకటి ఉంది, అసలు ఈ పథకాన్ని రీడిజైన్ చేయాలి. రీడిజైన్ అంటే ఏమిటి? ఒకసారి డిజైన్ చేసినటువంటి సిస్టమ్ను మార్చాలి, మళ్ళీ మార్చాలి. ఎందుకని ఒకసారి వాళ్ళు కాంట్రాక్ట్ పట్టాడు, ఒకడు 38,500 కోట్లకు కాంట్రాక్ట్ పెట్టాడు. రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు అందరికీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇక మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు. మళ్ళీ ఆదాయం రావాలి అంటే దాన్ని ఆ స్కీమ్ని తీసేసి మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టుకోవాలి. అప్పుడు కొత్త స్కీమ్ ఏం చేశారంటే, ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చి కాళేశ్వరంలో కలుస్తుంది. ప్రాణహిత నుంచి కాళేశ్వరం 110 కిలోమీటర్లు, ఎల్లంపల్లికి అయితే 116 కిలోమీటర్లు. ఈ 116 కిలోమీటర్లు వచ్చి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. కలిసిన తర్వాత ఒక 15-20 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ అని చెప్పని అక్కడ ప్రాజెక్ట్ కడతాను. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి మేడిగడ్డ నుంచి నీళ్లు ముందుకు వస్తాయి, గోదావరిలో ఎదురొస్తాయి వెనక వాటరు. ఆ వెనక వాటర్ను మళ్ళీ అన్నారం అనే బ్రిడ్జ్ కట్టి లిఫ్ట్ చేస్తే ముందుకు వస్తాయి. దాని తర్వాత సుందిళ్ళ అని ఒక ప్రాజెక్టు కడితే సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లిలో వేస్తాం. ఇదంతా కూడా 108 కిలోమీటర్లు. అంటే గోదావరిని ఎదురు ప్రవాహం నడిపించడం. అది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 108 కిలోమీటర్లు. ఇక్కడ ఆగుదాం మనం. కేసీఆర్ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తీసుకొని పోవడం అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో కడుతున్నాడు కదా, అతని నిర్ణయం సమంజసమేనా? ఒక విషయం ఏంటంటే అక్కడ ప్రాణహిత ఎత్తు ఎంత? 145 మీటర్లు. ఎల్లంపల్లి ఎత్తు ఎంత తెలుసా? అది 148. కాబట్టి అక్కడ ఒక 20 మీటర్ల ఎత్తు లిఫ్ట్ కనుక పెడితే ప్రాణహిత నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి, గ్రావిటీ, ఖర్చు లేకుండా. ఇక్కడ ఇది మేడిగడ్డ 100 మీటర్లే. 100 మీటర్ల నుంచి ఎల్లంపల్లికి పోవాలి అంటే 148 మీటర్ల ఎత్తుకు పోవాలంటే 48 మీటర్ల ఎత్తు వెళ్ళాలి అని చెప్పంటే ఒక్క ప్రాజెక్టుతో వీలు పడదని చెప్పని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 ప్రాజెక్టులు కట్టాడు. కట్టి ఎల్లంపల్లిలో వేశాడు. ఎల్లంపల్లి నుంచి కామన్ నది కాబట్టి ఈ ఎల్లంపల్లికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడానికి కేసీఆర్ ఏం చేసిందంటే ఆ ప్రాజెక్టును బంద్ పెట్టి ఇది చేశాడు. చేసి దాన్ని ఏం చేశాడు, ఆదిలాబాద్కే పరిమితం చేశాడు. అప్పుడు ఆదిలాబాద్కి మొదలు 56,000 ఎకరాలకు ఉండేది. అవును.
దాన్ని 2 లక్షల ఎకరాలకు పెంచాడు. పెంచిండు ఆయకట్టు. పెంచాడు కానీ అది ఏమీ చేయలేదు, ఎందుకంటే అసలు బ్రిడ్జి కడితే కదా. ఓకే. పైగా ఏం చేశాడంటే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు వెంటనే చాలా ఫాస్ట్గా కట్టేశాడు. ఈ వ్యాప్కోస్ వాడి పర్మిషన్ రిపోర్ట్ తీసుకొని. ఈ కట్టడానికి ముందు 2015లో అనంతరాములు మరియు నలుగురు ఇంజనీర్లతో సెర్చ్ కమిటీ వేశాడు కేసీఆర్. వాళ్ళు పాపం హెలికాప్టర్లలో తిరిగారు, కింద తిరిగారు, మీద తిరిగారు, అన్నీ తిరిగి వచ్చి ఈ మేడిగడ్డ కుదరదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఫీజిబుల్ కాదు అని చెప్పారు. ఎందుకంటే గోదావరిలో 250 మీటర్ల లోతు ఇసుక ఉంటుంది. 250 మీటర్ల లోతు. ఒకవేళ కనుక నువ్వు ఆ ఇసుకంతా పోయి గట్టి భూమి తీస్తే తప్ప రాదు. అందుకే పోలవరం, అందుకే కదా వాళ్ళు తీసి సైడ్కి కట్టుకున్నది. అవును, సెంట్రల్లో కట్టకుండా సైడ్కి కట్టుకున్నారు గట్టి రావడానికి. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఎంత పునాది తీసినా కింది నుంచి సీపేజ్ వస్తుంది. సీపేజ్ అంటే నీళ్లు ముందు నిలబెట్టిన నీళ్ళు వెనక నుంచి వస్తాయి. ఇసుక కదా ఉన్నది, నువ్వు ఒకవేళ పోసినా. అందువల్ల ఎప్పుడో తరాల నుంచి, ఏళ్ళ తరబడి నుంచి ఇసుక అంతా మేట పెడుతూ వస్తుంది. అందుకోసం ఇది బాగుండదు, ఇది కొట్టకపోతుంది అని చెప్పారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను పక్కన పడేశాడు. దానికి తోడు ఏం చేశాడు, తను అనుకున్నాడు ఈ 3 ప్రాజెక్టులు 12,000 కోట్లతోటి కంప్లీట్ చేశాడు. బ్యారేజీలు ఈ 3 బ్యారేజీలు 12,000 కోట్లతో కంప్లీట్ చేశాడు. వీటికి అదనంగా మళ్ళీ ఇంకో 8,000 కోట్లు పెట్టి పంపింగ్ హౌజులు పెట్టాడు. 3 పంపింగ్ హౌజులు అంటే మొత్తం ఎంత 20,000 కోట్లు ఖర్చు అయింది. అసలు యాక్చువల్గా ఖర్చు అయింది 17,000 చిల్లర, కానీ ఇప్పటికి లెక్కేస్తే ఎంతంటే 20,000 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ 20,000 కోట్లు పెట్టి ఏదైతే కట్టిన తర్వాత ఒక సంవత్సరంలోనే ఈ క్రాక్ ఇచ్చింది. మేడిగడ్డ 17, 18, 19 పిల్లర్లు కుంగినాయి. ఎంత కుంగినాయి? మీటర్ కుంగినాయి. మీటర్ కుంగడం అంటే మామూలు విషయం కాదు. మీటర్ కుంగడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ 1 మీటర్ కుంగినాయి. అసలు దాని మీద రోడ్డు ఉండేది, మహారాష్ట్రకు వెళ్ళేది. ఆ రోడ్డు బంద్ చేశారు. బంద్ చేసిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ మారింది. కుంగినప్పుడు ఆ గవర్నమెంటే ఉంది. కుంగిన తర్వాత ఒక నెల రోజుల్లో గవర్నమెంట్ మారి కాంగ్రెస్ వచ్చింది. అవును. వాళ్ళు అప్పుడు ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ NDSF అని వాళ్ళు వచ్చి చెకప్ చేశారు. ఇది చాలా ప్రమాదం, ఈ కుంగింది, ఇది మీరు ఇది మొత్తం డైమండ్ కటింగ్ చేసి మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ కొత్తది మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పని వాళ్ళు మొదలు సలహా ఇచ్చారు. సలహా ఇస్తే ఎవరు కట్టాలి అని చెప్పని L&T కంపెనీ వాడు ఎవరైతే కాంట్రాక్ట్ ఉండో వాడిని అడిగారు. వాడు నేను కట్టను, నేను ఆల్రెడీ నిర్మాణం చేసి మీ హ్యాండ్ ఓవర్ చేసేసాను, అయిపోయింది, అందుకోసం ఏంటంటే నాకు బాధ్యత లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పన్నారు. వాడికి మళ్ళీ భవిష్యత్తులో కాంట్రాక్టులు రావు, ఒక గవర్నమెంట్తో, అందులో నేషనల్గా పార్టీ ఉన్న గవర్నమెంట్తో ఘర్షణ ఎందుకని చెప్పని నేనే నిర్మాణం చేస్తాను అని చెప్పాను. కానీ మీరు రింగ్ బండ్ కట్టడానికి, చెరువు గండిపోతే ఏం చేస్తారు, కట్ట బాగు చేయాలంటే రింగ్ బండ్ కడతారు కదా, ఆ రింగ్ బండ్ కట్టడానికి 50 కోట్లు అయితే అవి ఇవ్వండి అని చెప్పాను. అంటే కాపర్ డ్యామ్ కట్టుకోండి, కాపర్ డ్యామ్ అవి కూడా ఇవ్వమన్నారు. దాంతోపాటు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విజిలెన్స్ సెల్ వేసింది. విజిలెన్స్ సెల్ కాకుండా ఓ జస్టిస్తో కమిషన్ వేశారు, ఘోష్తో. 3 ఎంక్వైరీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ, విజిలెన్స్ సెల్, తర్వాత పోతే జస్టిస్ తోటి కమిషన్ వేశారు. ఈ 3 కమిషన్లు నడుస్తూ ఉన్న క్రమంలో కేసీఆర్ అనేది ఏమిటంటే అదంతా చిన్న పని, దాన్ని పెద్ద కావాలని పెద్ద చేస్తున్నారు అని చెప్పని కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు కామెంట్స్ మొదలుపెట్టారు. అది ఇక్కడ వాళ్ళు ఏమన్నారు సార్ అంటే, నిర్దిష్టంగా వారన్న మాట ఏమన్నారు, ఇంకా అది కుంగిపోయింది, బెజవాడ బ్రిడ్జి కానీ ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీ ఇసుకతో కుంగిపోయింది, రిపేర్ చేసుకున్నారు. ధవళేశ్వరం పోయింది, రిపేర్ చేస్తున్నారు. ఈ దేశంలో చాలా బ్రిడ్జిలు అట్లయినాయి, అవి డ్యాములు అట్లా జరిగినాయి. మరి వీటి ఆనకట్టలు పోయినప్పుడు రిపేర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు డెలిబరేట్లీగా కావాలని ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేసి తమను డ్యామేజ్ చేస్తున్నట్టు వారు అంటున్న మాట. అది చాలా తప్పు.
తప్పుడు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే కట్టాడో మన గోదావరి మీద 3 నదులకు మట్టి కట్టలు కట్టాడు. మట్టి కట్టలు కట్టి తూములు పెట్టి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు బారించాడు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆ మట్టి కట్టలకు ఎగువన కాదు దిగువన మనం రౌతో కట్టడం కట్టాం డ్యామ్. అదేం కూలలే. ఒకటి ఇక్కడ కృష్ణా బ్యారేజు జనరల్ అని ఇంజనీర్ ఇదే మాది కాటన్ నాయకత్వాన్నే కట్టాడు, మట్టితో కట్టాడు. 4 కోట్లు అప్పుడు అయిన ఖర్చు, మొత్తం 4 కోట్లే. ఆ లెక్కలు కూడా ఉన్నాయి. పెట్టిన లెక్కలు పైసలతో సహా అణాలతో సహా లెక్కలు. ఇప్పటిలాగా కాదు. ఇప్పటిలాగా అయితే లింగాలు మింగడం. అప్పుడు ఏంటంటే 4 కోట్ల చిల్లర పైసలు ఖర్చు అయింది. మట్టితో కట్టాడు, తూములు కట్టాడు, తూముల కాడ రాయి పెట్టాడు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసినామంటే ఆ కట్టినటువంటి దానికి కొంచెం దిగువన మనం రాయితో కట్టుకున్నాం ఇప్పుడున్నది ఎగ్జిస్టెన్స్. అంతే తప్ప అవి కుంగలే లేకపోతే గండుబల్లే, మట్టితో కట్టినాయి. ఒకటి మన దగ్గర మొత్తం భారతదేశంలో గండుబడ్డది ఒకటి కడెం ప్రాజెక్టు. కడెం ప్రాజెక్ట్ ఏంటంటే అంటే పైనుంచి వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తకపోవడం వల్ల 2 గేట్లు కొట్టకపోతే మళ్ళీ వాటిని రిపేర్ చేశారు. అసలు భారతదేశంలోనే ఒక కడెం ప్రాజెక్ట్ ఒకటే, ఇంకెక్కడ ఏది కొట్టకపోలేదు. తర్వాత ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ గుండ్లవాగు, తర్వాత పోతే ఈ పోలంపల్లి ఖమ్మంలో ఉన్నటువంటి వాగు ఇవి కొట్టకపోయినాయి. అందుకోసం ఏంటంటే తను అది కొట్టకపోయింది ఇది కొట్టకపోయింది అని చెప్తున్నాడు. ప్రపంచంలో 1.25 లక్ష వాగులు ఉన్నాయి. హనుమంతరావు గారు చెప్పాడు అని వాగుల గురించి. తర్వాత చాలామంది ఇంజనీర్లు చెప్పారు. ఎక్కడ అట్లా కొట్టుకపోవు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే అది ఇట్లా దిగిపోవడం అనేది ఏమిటి, బేస్ సక్రమంగా లేకపోవడం వల్ల దిగిపోతుంది. ఓకే, అంతే తప్ప బేస్ గట్టిగా ఉంటే దిగిపోయే సమస్య లేదు. కాబట్టి దీనికి అడ్డగోలుగా అట్లా వ్యాఖ్యానాలు చేయకుండా అసలు జరిగినటువంటి లోపాన్ని మినిమైజ్ చేసి, అంటే తక్కువ చేసి చూపడం అనేది అవసరం లేదు. పోయి చూస్తే కనబడుతుంది కదా. ఆ 4 పియర్స్ 4 స్తంభాలు తీసేసి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ 4 గేట్లు వీటిని మీరు తీసేయండి, పైనుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. ఇప్పుడు జనరల్గా జనం ఏమనుకుంటున్నారు, రిపేర్ అవుతుంది అనుకుంటున్నారు. అక్కడ రిపేర్ కాదు అయ్యేది. ఆ 4 గేట్లు ఏవైతే ఇరుక్కుపోయినాయో వాటిని ఊడబీకేయడం అన్నమాట. ఈ ఇనుప గేట్లను ఒక గేటు నిన్నటి వరకు తీసేశారు, ఇంకా 3 గేట్లు తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు వరదలు స్టార్ట్ అవుతాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే వరదలు వచ్చేస్తాయి. ఈ వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాణహిత నుంచి వస్తాయి. ఎందుకంటే ప్రాణహిత అనేది పేరే ఎందుకు వచ్చిందంటే అది సంవత్సరం పొడుగుతా నీళ్ళు వస్తూనే ఉంటాయి, అందుకోసం. పైగా ఏంటంటే ఇప్పుడు జూన్లోనే వర్షాలు పడతాయి అక్కడ మహారాష్ట్రలో, అడవి ప్రాంతం. అందువల్ల ఏమిటంటే మనకు నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి వెంటనే దాన్ని ఆ గేట్లు ఎత్తేయండి, నీళ్లు వచ్చినట్టు బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది మరమ్మత్తు కాదు, అదేమంటారు దాని గేట్ల తొలగింపు, ఇంకా పూర్తి స్థాయి కాలేదు. ఇక్కడ కేసీఆర్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నేను వాళ్ళ వర్షన్ తుమ్మిడేటి దగ్గర 152 కాదు 150 కూడా ఎత్తు పెంచడానికి వీలు లేదు. ఒకటి ఆడ అసలు ఆనకట్టనే కట్టకూడదు. ఎందువల్ల అంటే ఫడ్నవీస్ నియోజకవర్గంతో పాటుగా అక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది, అటవీ ప్రాంతం ఉన్నది. అవి ఆ కేంద్ర ప్రభుత్వం ఎట్టి అనుమతి ఇవ్వజాలదు. అనుమతి ఇవ్వజాలన్నప్పుడు అక్కడ ఎట్లా కడతాము మనము? ఒకటి. రెండవది, ప్రాణహిత నది వచ్చిన తర్వాత మధ్యలో ఇంద్రావతి కలుస్తుంది. ప్రాణహితకు ఈ వైన్గంగా, వార్ధా, పెన్గంగా ఈ నీళ్లు, పైగా ఇంద్రావతి, ఈ 3 నదుల నీళ్లు వచ్చే వరకల్లా అది గోదావరి డౌన్ స్ట్రీమ్లో మనకు దగ్గర 2000 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఏడాది పొడవునా తీసుకోవచ్చు అని వారు అన్నమాట. ఈ ఆలోచనతో, ఈ ఆర్గ్యుమెంట్తో కాంగ్రెస్ వాళ్ళు విభజిస్తున్నారు. మీరేమంటారు? ఈ ఆలోచన తప్పు. ఎందుకంటే ప్రాణహిత తర్వాత ఇంద్రావతి 2 వేరు. ప్రాణహిత కలిసిన తర్వాత ఒక 15 కిలోమీటర్ల తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. ఇంద్రావతి కలిసిన తర్వాత మనం దేవాదుల ప్రాజెక్టు కట్టాం.
కింద కింద దేవాదుల ప్రాజెక్టు కాదు, దేవాదుల పంపింగ్ సెట్ పెట్టాం. ఆ దేవాదులకు నీళ్లు ఉండడానికి దానికి దిగువన మనం తుపాకులగూడెం ప్రాజెక్టు కట్టాం. తుపాకులగూడెం ప్రాజెక్టు నీటి నిల్వతో ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు సంవత్సరం పొడుగుతో పంపింగ్ చేస్తుంది. కాబట్టి ఇంద్రావతికి దీనికి సంబంధం లేదు ఒకటి. ఇక దీనికి ఉన్నటువంటిది వెయిన్గంగా, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా. అయితే ఈ మూడు కలిసిన కాడ కౌటాల కాడ మనం 148 మీటర్ల ఎత్తు డ్యామ్ కట్టాలి. డ్యామ్ కడితే ఎంత నీళ్లు నిల్వ ఉంటాయి? 1.8 టీఎంసీలే ఉంటాయి. ఇప్పుడు హుసేన్ సాగర్ కన్నా తక్కువ లెక్కన. ఇంకా 1.8 టీఎంసీ అంటే ఎప్పటికి వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికి మన పంపులు నిరంతరాయంగా పంపింగ్ చేయవచ్చు. కానీ సంవత్సరం మనకు 90 రోజుల్లో అవైలబిలిటీ ఏమిటంటే 160 టీఎంసీలు ఉంటాయని చెప్పి అనేది వెదిరే శ్రీనివాస్ కూడా చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ సలహాదారు తన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆయన చెప్పాడు, వ్యాప్కోస్ కూడా చెప్పింది. కానీ తర్వాత వ్యాప్కోస్ మార్చింది ఏమిటంటే ఈ 160 టీఎంసీలలో లోకల్గా 60 టీఎంసీలు వాడుకుంటారు అని చెప్పాను. అక్కడ వన్యప్రాణి సంరక్షణ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయంటే మనం కట్టినటువంటి 148 మీటర్ల ఎత్తు కడితే వాగులోనే ఉంటాయి నీళ్లు. ఈ 3 జాయింట్ ఉంది కదా, ఈ 3 వాగుల్లోనే నీళ్ళు ఉంటాయి. బయటికి పోవు. బయటికి అంతా కూడా 1400 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు తెలుసా? ఈ కౌటాలను తీసేసి ఇటు కిందున్న పేన్గంగా కాకుండా మీదున్న వెయిన్గంగా కాకుండా మధ్యలో ఉన్న వార్ధా, మహారాష్ట్రలో వార్ధా మీద మనం ఒప్పందం చేసుకున్నాడు. పైకి ఈ ఆదిలాబాద్ జిల్లాకు వార్ధా మీద ఒప్పందం చేసుకొని మనకు 1/3 నీళ్లు, మహారాష్ట్రకు 2/3 నీళ్లు అని చెప్పి మన 1/3లో ఏమిటంటే ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారని చెప్పన్నాడు. అక్కడ మొదలు ఆడలేదు చూడలేదు. కాబట్టి కౌటాలను కూడా తీసేశాడు. అక్కడ ఏమిటంటే మేము అసలు నీరు 1 ఎకరం మునగకుండా కడతాను అని చెప్పని మొదలు వాగ్దానం చేశాడు. కనీసం ఒక ప్రాజెక్టు కడితే అంచులు వెంబడైనా కూడా నీళ్లు కొంచెం పక్కకు నది దాటి వచ్చేస్తాయి. కాబట్టి అలా నది దాటి కనుక వస్తుందంటే 1500-2000 ఎకరాలు ముంపు గురవుతుంది. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ కౌటాలను తీసేసి ప్రాణహిత వద్ద ఉన్నటువంటి పాయింట్ని తీసేసి వార్ధా మీద ఒక్కదాని మీద కట్టాడు. అసలు ఇక్కడ కౌటాల దగ్గర 3 నదులు ఉన్నాయి. పెన్గంగా ఉంది, వెయిన్గంగా ఉంది, వార్ధా. ఇట్లా పెనుగంగ మీద చనాక కొరట వద్ద మన పెన్గంగ మీద లోయర్ పెన్గంగా, చనాక కోరట, రాజుపేట, మరొకటి 4 ప్రాజెక్టులు కట్టాం. అందుకోసం ఏంటంటే ఇప్పుడు పెనుగంగా కట్టినప్పటికి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి పెనుగంగా ఒకటి, వార్ధా, తర్వాత ఇది మన వెయిన్గంగా, ఈ 3 కలిసిన కాడ వచ్చే నీళ్ళు ఎక్కువనా ఒక్క వార్ధా మీదనే కట్టుకుంటే ఒక వార్ధా నుంచి తీసుకొచ్చి మళ్ళీ అది మహారాష్ట్రలో కట్టి ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి పెన్గంగా కానీ, లోయర్ పెన్గంగా కానీ, చనాక కొరాట కానీ, రాజుపేట కానీ ఇవన్నీ మనం మహారాష్ట్ర ఏరియాలో కడుతున్నాం. ఆ కట్టిన దానిలో 1/3 నీళ్ళే మనకు, 2/3 మహారాష్ట్రకు. ప్రాజెక్టు మనం కట్టాలి, నీళ్లు వాళ్ళకి ఇవ్వాలి. అందువల్ల ఏమిటంటే అక్కడ ఏ నీటి లభ్యత అయితే మా ప్రాణహిత మీద ఉందో ఆ నీటి లభ్యతలో కూడా మనం కావాలని తప్పటడుగులు వేసాం. మనం ఎందుకంటే అంతకుముందు కావాలని తప్పటడుగు అంటే ఎందుకు జరిగింది? కావాలంటే మనం 1975లోనే బచావత్ తీర్పు ప్రకారం లోయర్ పెన్గంగా కట్టాలి ఆదిలాబాద్ జిల్లాకు. అప్పటి నుంచి కట్టలే, 75 నుంచి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఆ లోయర్ పెన్గంగను ఇదే చనాక కోరాట, ఇది రాజుపేట కనుక అప్పుడే నిర్మాణం చేస్తే అసలు ఆదిలాబాద్ జిల్లా 100% ఇరిగేషన్ అయ్యేది. కట్ల తర్వాత ఇప్పటికి ఇక్కడ కడతామని చెప్పన్నారు, ఇది కౌటాల దగ్గర. ఆ కౌటాల దగ్గరది కూడా కట్టలే. కానీ కౌటాల నుంచి మాత్రం పైపులు వేశారు, 71 కిలోమీటర్లు వేశారు. కౌటాల నుంచి ఎల్లంపల్లికి 116 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు అయిపోయింది. 70 కిలోమీటర్లు అయిపోయింది. మిగతా 40 కిలోమీటర్లు కనుక ఇస్తే ఇందులో నీళ్లు పడిపోతాయి. కాబట్టి ఇప్పటికీ ఏమిటంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నా ఉద్దేశం ఏంటంటే వీటిని వదిలేసేయాలి. మూడింటిని ఎందుకు వదిలేసేయాలంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం 1 ఎకరానికి 43,000 రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతాయి.
43,000 ఒక్క ఎకరానికి. ఒక ఎకరానికి 43,000. రైతు ఒక 40,000 పెడతాడు అనుకోండి, అంటే 83,000 ఖర్చు. దిగుబడి ఎంత వస్తుంది? 40,000 50,000 వస్తుంది. దివాళే కదా. అందుకోసం ఏదో ఒక ప్రాజెక్టు కట్టి నేను నీళ్ళు ఇచ్చాను, లేకపోతే ఈ ఇరిగేషన్కే కాకుండా ఒక ఇరిగేషన్కైనా పరిశ్రమలకు ఉపయోగపడతాయి, త్రాగునీటికి ఉపయోగపడతాయి, వీటికి ఉపయోగపడతాయి. ఆ నీళ్ళు కూడా ఉపయోగపడతాయి పరిశ్రమలకు. తాగునీటి పరిశ్రమలకు ఎంత 16 టీఎంసీలు, 16 కాకపోతే 20 టీఎంసీలు, త్రాగునీటికి ఇంకొక 20 టీఎంసీలు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు నీకు ఇక్కడి నుంచి కనుక లిఫ్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు, 90 రోజులు లిఫ్ట్ చేస్తే 180 టీఎంసీలు, అది 160 టీఎంసీలు, 20 టీఎంసీలే తేడా కదా. అందువల్ల ఏమిటంటే అది ఎంత ఎత్తు, ఎంత 20 మీటర్ల ఎత్తు ఒక లిఫ్ట్ 320 మెగావాట్లు అయితే నీకు ఎల్లంపల్లిలో పడిపోతాయి. ఇదెంత, ఇది 48 మీటర్ల ఎత్తు కట్టాలి, పైగా 3 పెద్ద బ్యారేజీలు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ కాదు, అన్నారానికి కూడా బొంగబడింది. అవును, ఇప్పుడు అన్నారానికి మరమ్మతులు చేస్తున్నారు కదా, ఇసుక బస్తాలు వేస్తున్నారు, అవన్నీ వేస్తున్నారు. అవి వేస్తుంటే ఈ బస్తాలే బయటికి వెళ్తున్నాయి, వెనక నుంచి బయటికి వెళ్తున్నాయి అవి. ఎందుకంటే మామూలు బుంగ కాదు, లారీలు పోయేంత బుంగ. మామూలుగా మనం ఏదో చిన్న బొంగ పడింది అని కాదు. ఇప్పుడు మొన్న మేడిగడ్డ దగ్గర గేట్ల కోసం తీస్తుంటే ఓ బుంగ పడింది, అంటే ఇసుకంతా కొట్టుకపోయింది, లేదు. కాబట్టి కొన్ని లారీలు పోయినా కూడా ఆ బొంగ నిండదు. లారీలు డైరెక్ట్గా పోయినా గ్రౌటింగ్ చేస్తామన్నారు. గ్రౌటింగ్ అంటే ఏమిటి? బర్మా వేస్తారు, వేసి దాని ద్వారా ఏంటంటే సిమెంటు కంకర నింపుతారు. ఈ గ్రౌటింగ్ ఎక్కడ చేస్తారంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు లీకేజీలు వస్తాయి అనుకోండి. ఇప్పుడు పిఏబిఆర్ ఉంది, పెన్నా అహోబిలం రిజర్వాయర్ అని చెప్పని తుంగభద్ర మీద ఉంది అనంతపూర్లో, నేను చూశాను. అది 10 టీఎంసీలు నిలవ. అక్కడ ఆ 10 టీఎంసీలు నిలవ పెడితే 4 టీఎంసీలే ఉంటాయి. ఇక 4 దాటిందంటే ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి బయటికి, అంటే లీకేజీలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదైతే గ్రౌటింగ్ చేశారు, చేసి ప్రతి ఫీటుకు 2 ఫీట్లకు డ్రిల్లింగ్ చేసి ఆ డ్రిల్లింగ్లో ఇసుకను కంకర పోస్తారు. వస్తే ఆ లీకేజీలలోకి ఈ కంకర ఇసుక పోయి లీకేజీలు అరెస్ట్ చేస్తుంది అనే ఉద్దేశం. కానీ గ్రౌటింగ్ అనేది సంతృప్తి కోసం చేసేదే తప్ప అంత పెద్ద ప్రాజెక్టు 16 టీఎంసీలు నిలవ. తర్వాత ఇక్కడ ఈ అన్నారంలో నిలవ, ఇక్కడ సుందిలలో 8 టీఎంసీలు నిలవ. ఇప్పుడు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి కట్టాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 22 టీఎంసీలు నిలవ. అందువల్ల ఏమిటంటే ఒక్కటే ఇప్పుడు ఎల్లంపల్లి వరకు మనకు, ఎల్లంపల్లి నుంచి మనం డిజైన్ మార్చాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తున్నారు 1,00,000 కోట్లు వేస్ట్, 1,00,000 కోట్లు వేస్ట్. 1,00,000 కోట్లు కాదు వేస్ట్. ఆ 1,00,000 కోట్లలో ఈ కట్టినటువంటి 8,000 కోట్లు, తర్వాత ఈ పంపులకు పెట్టినటువంటి పంపులు పనికి వస్తాయి, తీసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకోసం ఏంటంటే ఇది కనుక మెయింటైన్ చేస్తే, ఇది కనుక ఒకవేళ రిపేర్లు చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మెయింటైన్ చేయాలనుకుంటే ప్రతి ఏటా 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దాని ప్రతి వేళ మీరు అన్నట్లు ఆ మేడిగడ్డ అన్నారం సుందిలో వదిలేదాం అనుకున్నాం. అంటే తుమ్మిడేటి దగ్గర మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఎల్లంపల్లి నీళ్లు పోసి మిగతాదంతా పైనంతా వాడుకోవచ్చు. దానికి కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, 8,000 కోట్లు అయితే నీళ్ళు వచ్చేస్తాయి. ఓన్లీ 8,000 crores కనుక ఖర్చు పెడితే ఎల్లంపల్లిలోకి నీళ్ళు వస్తాయి, 160 టీఎంసీలు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి ఏంటంటే మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగరు, అక్కడి నుంచి కొండపోచమ్మ. మల్లన్న సాగర్ ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి 1 టీఎంసీ పెట్టాడు, ఈయన దాన్ని 50 టీఎంసీ చేశాడు. 50 టీఎంసీ చేస్తే అసలు అక్కడ ఉన్నటువంటి భూగర్భాన్ని టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే, ఇక్కడ భూమి చీలిక, నిట్టంలో చీలిక ఉంది, మీరు 50 టీఎంసీ కనుక పెడితే భూకంపం వస్తుంది అని. అది భయానికి ఇప్పుడు 50 టీఎంసీ పెట్టడం లేదు అందులో మల్లన్న సాగర్లో. అలాగే ఇప్పుడు కొండపోచమ్మ ఉంది ఆయన ఇంటి పక్కనే, అది దాన్ని 4 టీఎంసీ ఉంటే 15 టీఎంసీకి పెంచాడు. అవి అనవసరం అవి, ఎందుకంటే ఇవి సంవత్సరం పొడుగుతో నీళ్ళు వస్తూ ఉంటే పోతూనే ఉంటాయి.
కాబట్టి రాజశేఖర రెడ్డి చేసింది ఏమిటంటే అన్ని 3 టీఎంసీలకు మించకుండా పెట్టాడు. దానివల్ల ఎంత అడుగు స్థలం ఎంత అధ్వానంగా ఉన్నా నష్టం రాదు ఒకటి. ఇప్పుడు మల్లన్న సాగర్కు ఎంత అయింది? 31,000 ఎకరాలు మన నిర్వాసితులు చేశారు. 12 ఊళ్ళు ఖాళీ చేయించారు. ఇప్పుడు మల్లన్న సాగర్లో మీరు చుట్టూ కనుక చూస్తే అక్కడ 6 ఊళ్ళు ముంపు గురైనాయి కదా. ఇప్పుడు నీళ్లు పెడితే 4 ఊళ్ళు 4 ఊళ్ళకు మునగల నీళ్ళు రావడంలా, కానీ వాళ్ళు నిలగొట్టేశారు. ఎందుకంటే 4 ఊళ్ళు ముంచేటట్టు కనుక నీళ్లు పెడితే భూకంపం వస్తుందన్న భయం ఒకటి పట్టుకుంది. ఖాళీ చేసిన 4 ఊళ్ళు జనం లేరు కానీ ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఉటిగా ఖాళీగానే ఉన్నాయి, ఉటిగా ఖాళీగానే ఉంది. దాన్ని నింపలేకపోతున్నారు. మీరు పోయించారు అక్కడ? నేను అక్కడికి వెళ్ళి వచ్చాను, చూసి వచ్చాను. తర్వాత అక్కడికి దాదాపు ఆ పోరాటం జరిగిన 2 సంవత్సరాలు వేములఘాట్లో 2 సంవత్సరాలు వరుసగా వారానికి ఒకసారి వెళ్ళి వచ్చాను. గవర్నమెంట్కి చెప్పాం, బోలెడు లేఖలు రాసాం, బోలెడు సమాచారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్కి రాసినాయి. మేము రాయడమే కాదు, రఘు, తర్వాత గుజ్జ, తర్వాత విశ్వనాథం, వాళ్ళు సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు, తర్వాత ఇప్పుడు అనంతరాములు గ్రూప్ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసి చెప్పినది ఉంది. ఎవరు చెప్పినా వినలే. ఎందుకంటే నేనే ఇంజనీర్ను, నేనే పవర్ పాయింట్ చెప్తాను. ఆయన పవర్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాడు 2014 తర్వాత. నేను పవర్ పాయింట్ 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాను, మొత్తం నదీ జలాల మీద. అందువల్ల ఏమిటంటే పవర్ పాయింట్ అనేది ఎవరైనా చెప్పచ్చు, మీరు చెప్పచ్చు, ఇంకెవరైనా చెప్పచ్చు. దానికి ఏమి పెద్ద ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు. దానికి ఏమున్నది, అన్నీ సెట్ చేసి బోర్డులో పెట్టి కీబోర్డు కొడితే ఆటోమేటిక్గా అంకెలు పడుతూ ఉంటాయి, ఫోటో పడుతూ ఉంటుంది. అందుకోసం ఏమిటంటే కనీస జ్ఞానం ఉండాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మీకు ఒక 200 గజాల స్థలం ఇచ్చా, ఇల్లు కట్టుకోమని. ఇసుక మీద కడతారా ఇల్లు? ఎంత అమాయకులైనా, మీరు ఏమి చదువు రాదు మీకు, అయినా మీరేం చేస్తారు, గట్టి భూమి వచ్చేదానికి పునాది తీస్తారు. గట్టి భూమి రాకపోతే వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు మాకు ఎన్టీ రామారావు ఇక్కడ ఎస్సీకే దగ్గర భూమి ఇచ్చాడు 20 గుంటలు హైదరాబాద్లో బాగలింగంపల్లి దగ్గర. మేము తవ్వుతూ ఉంటే ఇసుక వచ్చింది. వస్తే ఇక మనం బేస్మెంట్ తవ్వి ఎన్టీ రామారావు కలిసి మాకు అక్కర్లేదు బాబు అని చెప్పాను. అప్పుడు అది మేము ఉంచుకుంటాంలే అని చెప్పి దాని పక్కన మళ్ళీ 20 గుంటలు ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్. దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, చాలా లోతు తీసి హౌసింగ్ బోర్డు అని కట్టుకున్నారు. ఒకటి ఎంత లోతు తీశారంటే దాదాపు ఒక 100 ఫీట్లకు పైన తీశారు. 100 ఫీట్లు? అంతా ఏంటంటే అది మూసీ నది ఎంబడి ఉంది కదా, అందుకోసం అంత లూజ్ సాయిలు. అది మూసీ ఎప్పటి నుంచో ఉంది కదా, అందుకోసం ఏంటంటే మూసి పక్కన ఉంది కాబట్టి వాళ్ళు 100 ఫీట్లు తీసి. ఎక్కడ మీరు అనేది? ఇక్కడ బాగలింగంపల్లి పక్కన అండి, మా ఎస్వీకే ఉందా సుందర కేంద్రం, దాని పక్కనే ఉంది ఒక పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్ మొదలు మాకు ఇచ్చారు, దాని అడుగు స్థలం. మేము పునాది తీసి వదిలేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టుకున్నారు. అందుకోసం ఈ ఇసుక మీద కట్టాలి అని చెప్పిన ఆలోచన ఇప్పుడు అంతెందుకండి. పోలవరం ఉంది, నిన్న చర్చ, పోలవరం ఉంది. పోలవరానికి వాళ్ళు ఒకటి భూమి లోపట ఒక ఆనకట్ట కట్టారు నీళ్ళు ఆపడానికి. దానికి ఆనుకోండి, కూర్చోండి, ఇట్లా ఆనుకోండి. ఆనకట్ట కడితే అది కొట్టుకపోయింది. కాపర్ డ్యామ్ కొట్టుకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాపర్ డ్యామ్ కడితే తప్ప ఆ పోలవరం నిర్మాణం చేసేటట్టు లేదని చెప్పి కాపర్ డ్యామ్ కట్టాలంటే మళ్ళీ 600 కోట్లు అయితే. కానీ అది కూడా పోలవరం మీద చాలా అనుమానాలు ఉన్నాయి కదా, కష్టం చెప్తున్నారు. సస్టైన్ అది కూడా ఇదే 400 ఫీట్లు మీరు పునాది తీయకుండా ఈ గట్టి భూమి రాదు పోలవరానికి. అందుకోసం పోలవరం అనేది ఇవాళ రేపు ఇప్పటికీ దానికి 47,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు అది మొట్టమొదలు దాని అంచనా ఏంటంటే 10,000 కోట్లు. 270 గ్రామాలు పోయినాయి కదా. 270 గ్రామాలు వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు. అందుకోసం దీనికి కూడా ఏం చేశాడు, 38,500 కోట్లు ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 105,000 కోట్లకు వచ్చింది. ఎన్ని రెట్లు పెరిగింది చెప్పండి, 38 నుంచి 105,000 కోట్ల కంటే 4 రెట్లు పెంచారు. అందువల్ల ఇంత డబ్బు ఖర్చు పెట్టడం కన్నా
ఇప్పుడు మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయండి ఒక 30 మన రాష్ట్రంలో. ఇవి 20 ఏళ్ళ కిందట మొదలుపెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 10-15 ఉన్నాయి. ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాలలో మధ్యతర ప్రాజెక్టులు అంటే 25,000 ఎకరాల లోపు ఆయకట్టున్నాయి. అవన్నీ వాటికి ఇంతవరకు 17,000 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెట్టారు. మధ్యతర ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ అంటే కేసీఆర్ ఇరిగేషన్లో చేసిన ప్రయత్నాలని నిష్ప్రయోజనమా మీరు అనేది? నేను ఒక మాట చెప్తా వినండి. 1956 వరకు మనకు 16 లక్షల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 16 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చింది. 1956 నుంచి 2004 వరకు అంటే చంద్రబాబు కాలంలో 22,000 ఎకరాలకు వచ్చింది, 22 లక్షల ఎకరాలకు. ఆ తర్వాత చంద్రబాబు కాలంలో అంటే 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి కాలంలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు. ఎంత ఖర్చు పెట్టాడు? 93,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 93,000 కోట్లు ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి. అంతకుముందు చంద్రబాబు 17,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 17,000 కోట్లు ఖర్చు పెట్టి 22 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు తెచ్చాడు. ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. వీళ్ళు ఆయకట్టు తెచ్చింది ఎంత? 14 లక్షల ఎకరాలు. ఇంత డబ్బు, ఇంత పెట్టుబడి అవసరమా? అసలు ఇంకొకటి, ప్రతి ఏటా రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడండి 1964లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టారు. జవహర్లాల్ నెహ్రూ గారు చేశాడు. ఎంత తెలుసా? 40 కోట్లు. 40 కోట్లు ఎస్టిమేషన్. శ్రీరామ్ సాగర్. అది మొదటి దశ. రెండో దశ 16 లక్షల ఎకరాలు. మొదటి దశ 9 లక్షల ఎకరాలు, రెండో దశ 6 లక్షల ఎకరాలు. రెండో దశ వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాదు. మొదటి దశ కరీంనగర్. మొదటి దశ కంప్లీట్ అయింది. రెండో దశ ఇప్పుడు కంప్లీట్ చేయడానికి కాలువతో సహా కాకతీయ కాలువ, వరద కాలువతో సహా ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 2,250 కోట్లు ఖర్చు అయింది. 40 కోట్ల ఎక్కడ 2,200 కోట్ల. మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు డిజైన్ ఎంత? 150 కోట్లు. 3,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. అంటే ప్రాజెక్టు కట్టినప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుసు కదా. అయ్యో అదంతా ఇప్పుడు ఇప్పటిలాగా కాదు. అప్పుడు మనుషులు పెట్టి రాళ్ళు పెట్టి కట్టారు సిమెంట్తో. అవి పెట్టి నేను వెళ్ళాను అక్కడికి నాగార్జున సార్ నిర్మాణం చేసేటప్పుడు. అది కరెక్ట్. మీరు వేరు అక్కడికి? మీకు అంత ఎంత వయసు అప్పుడు మీది? అప్పటికి మనం దాదాపు ఏంటంటే 20 సంవత్సరాలు ఉంటాయి. 20 అంటే మంచి తెలుగు ఉన్నట్లే. మంచి తెలియ ఉంది, చూడడానికనే వెళ్ళాం. అది దాదాపు 15,000 మంది కూలీలు. 15,000 ఏది మొత్తం ఈ స్టెప్పులు కట్టి వాటి మీద ఉన్న మనుషులు, ఇంకా బయట అంతా చేసే వాళ్ళందరూ కొడితే మొత్తం 50,000 మంది కూలీలు పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు? ఒక 6-7 సంవత్సరాలు చేశారు. అసలు నిజానికి ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టాల్సింది కాదు, అక్కడ కర్నూలు దగ్గర కట్టాల్సింది, మన సోమశిల దగ్గర కట్టాల్సింది, సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కేఎల్ రావు అని చెప్పని గుంటూరు ఇంజనీరు జవహర్లాల్ నెహ్రూ దగ్గర కాబట్టి ఇక్కడ కట్టాడు. దానికి కుట్ర ఉన్నట్టు నిజమేనా? అది కుట్రే. ఎందుకంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఎంత తెలుసా? 130 టీఎంసీ. డెడ్ స్టోరేజే 130. అవి బయటికి రావు. మీకు ప్రపంచంలో ఎక్కడ డెడ్ స్టోరేజ్ అంత లేదు. ఏదైనా 5 టీఎంసీలు, 6 టీఎంసీలు, 3 టీఎంసీలు ఉంటాయి. ఇది 130 టీఎంసీలు. చాలామంది ఇంజనీర్లు చెప్పారు, మీ ఈ డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్ళన్నీ ఈ నేల నుంచి తీయకుండా ఉన్నాయి, అది మృతపాయం అయిపోతాయి, ఆక్సిజన్ లేకుండా అయిపోయి చేపలు గిట్ల చచ్చిపోతాయి, ఆ నీళ్ళన్నీ ఒకసారి తీసి మళ్ళీ కొత్తగా నింపండి అని చెప్పి అన్నారు శివరామకృష్ణ లాంటి వాళ్ళు. కానీ ఏ గవర్నమెంట్ ఆ పని చేయలేదు. అసలు మొత్తం నీళ్లు తీయడానికి కింద ఫ్యాన్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్స్ సిల్ట్రేషన్ అయిపోయినాయి, పూడిక వచ్చేసి సిల్లి అవి తిరుగుతలేవు. అందువల్ల ఆ నీళ్ళు అట్లాగే ఉంటాయి. ఎట్లా మరి వాటిని? ఇంకంతే. మరి కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పాత నీళ్ళు పైకి వస్తాయి కదా? రావు. అవి భారజలం అంటే ఆక్సిజన్ పోయిన తర్వాత నీరు వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరిగి వెయిట్ కిందనే ఉంటాయి, పై నీళ్ళు పైనుంచే వెళ్ళిపోతాయి. ఓకే.
అట్లా ఈ నీళ్ళు కిందికి పోయి పైకి వచ్చే ఇది జరగదు. ఎందుకంటే ఆక్సిజన్ పోయి ఉంటేనే పైకి తేలాడుతుంది. మృత జలాలు అన్నప్పుడు మనం పాలమూరు రంగారెడ్డి పెట్టినాము, అక్కడ వాళ్ళు ఒకటి ఇది పెట్టిండ్రు, ముచ్చుమర్రి ఒకటి పెట్టినారు, పోతిరెడ్డి పాటు పెట్టినారు, లేపినప్పుడు పోతున్నాయి కదా అక్కడ. అవన్నీ ఎప్పటికప్పుడు నీళ్ళు శ్రీశైలంలో మీరు చెప్పేది ముచ్చుమర్రి, సాగర్ మనం హంద్రీనేవా, దాని పక్కన ముచ్చుమర్రి, దాని పక్కన వెలుగొండ, అవి శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ 25 TMCలకు బదులు ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ చేసి నీళ్ళే లేకుండా చేశారు. 3 TMCలే ఉంటాయి. రాయలసీమ ఎత్తిపోతలు పెట్టారు అందులో. అందువల్ల ఏంటంటే దీని విషయంలో నేను చెప్తున్నా, కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచించినా ఆ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను వదిలేసేయడం మంచిది. ఎందుకంటే తలభారం, ఒక పేషెంట్, కాళ్ళు లేని పేషెంట్ను మనం ఇంట్లో సాదుకు పెంచుకున్నట్టు మరి ఏం చేయాలి, కాళ్ళు తీసేయాలి. దాన్ని తీసేసి దానికి అయ్యే రిపేర్ల ఖర్చులో సగం, దానికి రిపేర్ల ఖర్చు కావాలంటే 20,000 కోట్లు, దానికంటే ఏంటంటే 8,000 కోట్లు కడితే ఇప్పుడు ఆ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే ఎల్లపల్లిలో పడితే తుమ్మిడిహెట్ నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ను అంగీకరింపేసి వార్దా కాకుండా తుమ్మిడిహెట్ నుంచి కనుక నీళ్లు తీసుకొని ఆ 116 కిలోమీటర్లలో 70 కిలోమీటర్లు అయిపోయింది కాబట్టి మిగతా 40 కిలోమీటర్లు దవ్వేసి ఎల్లంపల్లిలో కలిపిస్తే మీకు ఈ సేమ్ కిందిదంతా మళ్ళీ యాజిటీస్గా పనిచేస్తుంది. చేవెళ్ళ వరకు నీళ్ళు వస్తాయి, చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చేస్తాయి. చేవెళ్ళ వరకు తర్వాత కానీ ముందు ఇక్కడికి షామీర్పేట వరకు అయితే గ్యారంటీ ఇక కాలువలు తీసి ఉన్నాయి. షామీర్పేట వరకు కాలువలు, షామీర్పేట చెరువులోకి నీళ్ళు వస్తాయి. షామీర్పేట నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వైపు ఒక కాలువ, ఇటు కింద చేవెళ్ళ వైపు ఒక కాలువ తీయాలి. అందుకోసం ఏమిటంటే గవర్నమెంటు డబ్బులు ఖర్చు పెట్టినా దాని యొక్క ఫలితం కనపడాలి. దీన్ని ఏమంటారంటే బీసీ రేషియో అంటారు. బీసీ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ బెనిఫిట్ రేషియో. ఒక ప్రాజెక్టు మీద మనం పెట్టుబడి పెడితే 1:10కు మించకూడదు. అంటే ₹1 ఖర్చు పెట్టామంటే 10 సంవత్సరాల్లో తిరిగి డబ్బులు రావాలి. ఎస్. కానీ ఇది 40 ఏళ్ళైనా ఈ డబ్బులు తిరిగి వచ్చేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మేము ఇది పండిస్తున్నాం, అది పండిస్తున్నాం అని. అంత వరే పండిస్తారా? అసలు ఇంకొకటి మన పంటల విషయం కూడా చూస్తే మనకెంత 1,60,00,000 ఎకరాలు ఉంది. అసలు లిఫ్టులు దేనికోసం? వరిగా మేము ఆరుతడి పంటలకు లిఫ్ట్ దేనికి? అసలు ప్రాజెక్టులు అన్నీ కూడా ఏంటంటే ఆరుతడి పంటలే వేయాలి, మెట్ట పంటలు. కానీ అందరూ వరి వేస్తున్నారు. ఆ వరి వేయడం చేత ఏమిటంటే మేము వరి బాగా పండిస్తున్నామని. అసలు వరి పండించకూడదని చెప్పనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పుడు అమెరికా ఉందండి, మన తెలంగాణలో పండిన వడ్డు కూడా పండాయి అక్కడ. మరి తినరు కదా ఎవరు అక్కడ అమెరికాలో? వాళ్ళు అక్కడ జొన్నలు, గోధుమలు, సోయా, మొక్కజొన్నలు, సోయా ఇవి పండిస్తారు. అందుకోసం ఇప్పుడు మనకు ఉత్తర భారతంలో కూడా ఇంతకుముందు పంజాబ్లో యాసింగి వానకాలం వరి పెడితే నీళ్ళు ఉబికొచ్చి వాటర్ లాగింగ్ అంటారు, ఊటలు వచ్చేసి ఒక 8-10 లక్షల ఎకరాల్లో పంటలు పండలే. అయితే 2-3 ఏళ్ళు బీడు పెడితే అప్పుడు గట్టిపడ్డ తర్వాత వానకాలం వరేస్తున్నారు, యాసింగి గోధుమలు వేస్తున్నారు. అందుకోసం పంటల విధానాన్ని కూడా మార్చాలి. ఇప్పుడు మనకున్న భూమిలో 60 లక్షల ఎకరాలు వరేస్తున్నాం, 60 లక్షల ఎకరాలు పత్తి వేస్తున్నాం, 120 లక్షల ఎకరాలు. ఇక 10 లక్షల ఎకరాల్లోనే మన కందులు, పెసళ్ళు, ఈ జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, పండ్లు, కూరగాయలు అన్నీ వేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు కూరగాయలు ఎంత దుర్మార్గం అంటే మనం 32 లక్షల టన్నులు తింటున్నాం తెలంగాణ సంవత్సరానికి 32 లక్షల టన్నుల కూరగాయలు తింటున్నాం. మనం పండించేది ఎంత? 19 లక్షల టన్నులు. మిగతా మొత్తం దిగుమతి చేసుకుంటున్నాం. అంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి దిగుమతి. దేశాలే ఏకంగా కూరగాయలు, పప్పులు, పాలు, మాంసం, గోధుమలు, పంచదార ఇవి మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనం పండించుకోవచ్చు, కానీ ఆ పంటల విధానం లేదా అది మార్చా. కేసీఆర్ మాట వరి ఏకండి అందరు కేసీఆర్ అన్నాడు అప్పట్లో మాట. ఎప్పుడు అన్నాడండి? తాను కొనలేని పరిస్థితిలో అన్నాడు. ఇప్పుడు 120 లక్షల ఎకరాలు యాసింగి వానకాలం కలిపి 120 లక్షలు, యాసింగి 60 లక్షలు, వానకాలం 60 లక్షలు వేస్తున్నారు. కింద ఇంద్రావతి ఆ కిందకి పోయిన తర్వాత సీతారామ ఎత్తిపోతలు కూడా సరిగా లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇందిరాసాగర్, సీతారామ దానికి సంబంధించి ఒక వివాదం. ఇంకొక ప్రశ్న లేవనెత్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ చెప్తున్నా సరైందేనా?
ఒకటేమిటంటే ఇంద్రావతి గెలిచిన తర్వాత మనం దేవాదుల ప్రాజెక్టు కట్టాం. దేవాదుల ప్రాజెక్టు ఇక్కడ తపాస్పల్లి వరకు వస్తుంది. మన కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకు మనకు వరంగల్ ధర్మసాగరం స్టేషన్ గన్పూరు ద్వారా ఈ తపాస్పల్లి వరకు వస్తుంది. ఇది దేవాదుల. దేవాదులకు నీళ్ళు ఎప్పటికి ఉండాలంటే తుపాకులగూడెం కట్టారు. తుపాకులగూడెం కింద కాటన్ మహాశయుడే గోదావరికి అడ్డంగా ఒక రాయితో ఒక బేస్మెంట్ కట్టాడు. అక్కడ నీళ్లు 20 టీఎంసీల నీళ్లు నిలవ ఉంటాయి. అక్కడి నుంచి నీళ్లు ఇతను ఐటీసీ వాళ్ళు భారజలం అని చెప్పని హెవీ వాటర్ ప్లాంట్ అని పెట్టుకున్నాడు. అక్కడనే మనం ఏం చేసామంటే రాజీవ్ సాగర్ అని చెప్పని పెట్టాడు రాజశేఖర రెడ్డి. దానికి అదే గోడ మీద ఇంకొక 3 ఫీట్లు లేపి రాజీవ్ సాగర్, దాని కింద ఇందిరా సాగర్ అని పెట్టాడు. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ తీసేసి సీతారామ సాగర్ అని చెప్పని పెట్టారు. ఆ సీతారామ సాగర్ కిందనే సీతమ్మ సాగర్ అని చెప్పని ఒకటి పెట్టారు. రెండింటికి పెట్టిందంటే 6,20,000 ఎకరాలకు ఆయకట్టుకు ఏర్పాటు చేశారు. అది నిన్న వాళ్ళు కాంగ్రెస్ మంత్రి వెళ్ళాడు తుమ్మల. వాళ్ళు ఏమిటంటే వచ్చే 2 మాసాల్లో మేము నీళ్ళు ఇస్తామని చెప్పాను. అంటే ఇంజన్లు పెట్టి స్టార్ట్ చేస్తామని. అంటే ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు. అవి ఇక్కడ బయ్యారం దానికి వస్తాయి నీళ్లు. మన ఈ మహబాద్ బయ్యారం అక్కడి నుంచి కృష్ణానదిలోకి వస్తాయి నీళ్లు. వాడపల్లి వరకు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. అందువల్ల ఏమిటంటే మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడాలి. అయితే చెరువులు నింపుతాం అన్నారు ఇప్పుడు ఈ సీతారామ సాగర్తో. అందువల్ల ఏంటంటే అది రీడిజైన్ అంటే ఏంటి, ఈ 2 రాజీవ్ సాగరు ఇందిరా సాగర్ను కలిపి సీతారామ సాగర్ అని చెప్పి చేశారు. దాని కిందనే సీతమ్మ సాగర్ అని చెప్పని నిర్మాణం చేపడుతున్నారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అవి త్వరగా పూర్తి చేయాలనే ఇంట్రెస్ట్ ఖమ్మం వాళ్ళకు ఉంది. ఖమ్మం మంత్రులు 3 మంత్రులు వెళ్ళి అప్పటికప్పుడు చెకప్ చేస్తున్నారు. నిధులు కూడా విడుదల చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే అది తర్వాత ఇంకొక రీడిజైన్ పాలమూరు ఎత్తిపోతల ఉంది. ఆ పాలమూరు ఎత్తిపోతల కృష్ణానది మీద, అది ఎక్కడ దూరాలు ఉంటే దాన్ని తీసుకుపోయి 250 కిలోమీటర్ల దిగువన పడేశాడు. అక్కడి నుంచి మనకు నీళ్ళు శ్రీశైలంలో నీళ్ళు లేవు కాబట్టి రాయలసీమ మనం అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అదే ఫంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. అంటే మీరు అనేది అదొక ఇప్పుడు అది దగ్గర 80,000 కోట్లకు వచ్చింది. అది కూడా అది మొట్టమొదలు 15,000 కోట్లు ఉండే, తర్వాత ఇప్పుడు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 75,000 కోట్లు. అంటే మీరు అనేది పాలమూరు రంగారెడ్డి నిష్ప్రయోజనం కాదు. అక్కడి నుంచి నీళ్ళు ఏమిటంటే కింది నుంచి పైకి రావాలి. అవును. అసలు మొట్టమొదలు ఏంటంటే పైనుంచి కిందికి వచ్చేది ఇది జూరాల నుంచి. జూరాలకు శ్రీశైలానికి 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్ల దిగువకు పడగొట్టి నీళ్లు పైకి ఎక్కించడం ఏమిటి? కానీ పైనుంచి జూరాలకి వెళ్ళి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమైందంటే జూరాల పాకాలని ఒక ప్రతిపాదన ఉన్నది. అయితే ఇక్కడ జూరాల నుంచి ఆయన నీళ్లు తీసుకునే అవకాశం లేదు. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ఉన్నది, అక్కడ నుంచి తీసుకోవచ్చు అనేది ఒక ఆలోచన నాకు. ఒక విషయం బుచ్చయ్య గారు, ప్రతి చుక్క కృష్ణాలో జూరాల నుంచే రావాలి శ్రీశైలానికి. ప్రతి డ్రాప్ జూరాల కాకుండా మరొక మార్గం ఏమీ లేదు. తుంగభద్ర కలుస్తుంది కదా, తుంగభద్ర కలిసిన తర్వాత కొంత నీళ్ళు వస్తాయి. కాబట్టి జూరాల నుంచి ఏమిటంటే మనం 70 టీఎంసీలు కనుక తీసుకొని కొండైలిపల్లి ఆయిల్ కొండలో ఒక 70 టీఎంసీల ప్రాజెక్టు కట్టాలి. కోయిల్కొండ రిజర్వాయర్ ఉంది అక్కడ ఆల్రెడీ. కోయిల్కొండ హైయెస్ట్. ఓకే. కోయిల్కొండలో 70 టీఎంసీల ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి మొత్తం గ్రావిటీ ద్వారా వస్తుంది. కాబట్టి పంచదేవులపాడు ఉన్నటువంటి మన జూరాల నుంచి ఆ కోయిల్కొండకు 70 కిలోమీటర్లు. అవును. అటువంటిది ఇప్పుడు ఎక్కడికి పోయింది? అదే కోయిల్ సాగర్ ఉంది అక్కడ. కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఉంది. కోయిల్ సాగర్ కొంత పెంచారు, 30 నుంచి 80,000 ఎకరాలకు పెంచారు, 50,000 ఎకరాలు. కానీ ఇప్పుడు జూరాల నుంచి 250 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చారు. జూరాల నీళ్లు తుంగభద్ర నీళ్ళు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. కానీ శ్రీశైలం పరిస్థితి ఏమిటి? ఇంతకుముందు శ్రీశైలంలో నీళ్లు 303 టీఎంసీలు ఉండాలి. పూడికి వచ్చి 260కి దిగింది. ఇప్పుడు దానికి
వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు, పోతిరెడ్డిపాడు పేరుతో 80,000 క్యూసెక్కులు తీస్తున్నారు. మొదలు 11,000 ఉండే, 11,000 క్యూసెక్కులు, తర్వాత 44,000 క్యూసెక్కులు, ఇప్పుడు 80,000 క్యూసెక్కులకు పెంచాడు. అది పోగా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వెలుగొండ, ముచ్చుమర్రి, హంద్రీనీవా, తర్వాత మన కల్వకుర్తి అక్కడే, అన్నీ అక్కడనే ఉన్నాయి. మన కల్వకుర్తికి 841 నీటి లెవెల్ ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే చేయలేదు. అందుకోసం ఏంటంటే అది కూడా ఇబ్బంది అంటారు. శ్రీశైలం ఒక 15-20 రోజులకు మించి నీళ్లు ఉండవు. ఆ లోపు లిఫ్ట్ చేయాలి, ఆ రోజే లిఫ్ట్ చేసుకోవాలి. ఏం లిఫ్ట్ చేయగలము? అందుకోసం ఏంటంటే అసలు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అది నీళ్లు ఉత్పన్నం అవుతున్నాయో అక్కడి నుంచే నీళ్లు డైవర్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోయేది. కాబట్టి ఈ 3 రీడిజైన్లు డబ్బుల సంపాదన కోసం చేసినయే. పాలమూరు కాంగ్రెస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ సమర్థిస్తున్నారా? కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్గా అసలు మామూలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే చెప్పాం, ఈ పాలమూరు ఎత్తిపోతల డిజైను, తర్వాత కాళేశ్వరం రీడిజైను, సీతారామసాగర్ డిజైను, ఈ 3 డిజైన్లు కంప్లీట్ అయ్యే దశలో వీటిని మార్చి రీడిజైన్ చేశారు. ఇప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏదైతే దుమ్ముగూడెం దగ్గర నిర్మాణం చేశారో అవి దాదాపు 60% అయినాయి. ఇది 2 లక్షలు, అది 2 లక్షలు, 4 లక్షల ఎకరాలు కంప్లీట్ అయ్యే దశలో దాన్ని రీడిజైన్ చేశాడు. తర్వాత ఇక్కడ ఈ పాలమూరు ఎత్తిపోతలది కూడా ఈ జూరాల నుంచి కాలువ తీస్తూ ఉన్నారు, దీన్ని రీడిజైన్ చేశాడు. ఇది 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు మన ప్రాణహిత చేవెళ్ళ, అది మళ్ళీ రీడిజైన్ చేశాడు. అంటే పనులు జరగకుండా మొదలుపెట్టినప్పుడు రీడిజైన్ చేస్తే వేరు, కానీ దాదాపు 40-60% పనులు అయిన తర్వాత రీడిజైన్ చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్. కాబట్టి ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ అన్నిటికి కూడా కలిపి. అంటే మీడియం ఇరిగేషన్కి పెట్టింది 1,700 కోట్లు, మైనర్ ఇరిగేషన్కి పెట్టింది 2,800 కోట్లు. అది ఎక్కువ. ఆ 3,000 కోట్లు తీసేసినా కూడా ఏంటంటే 1,60,000 కోట్లు ఈ మేజర్ ఇరిగేషన్ కింద పెట్టిండు. అందుకోసం మేజర్ ఇరిగేషన్ అనేది అది డబ్బులు తినడానికి ఉపయోగపడుతుంది. దానికన్నా ఏంటంటే ఇప్పుడు మొత్తం మన రాష్ట్రంలో ఒక 250 ఉన్నాయి లిఫ్ట్ పథకాలు ఐడిసి కింద, అవి బంద్ అయి ఉన్నాయి. వాటిని బాగు చేయించవచ్చుగా. 50,000 ఎకరాలు ఈజీగా పంట పడుతుంది. ఆ లిస్ట్ కూడా ఇచ్చారు ఐడిసి. అసలు ఐడిసి డిపార్ట్మెంట్నే రద్దు చేశారు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళ కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ చేశారు, ఇప్పుడు లేదు అది. అందువల్ల ఏమిటంటే ఈ కాళేశ్వరం అనేది ఇప్పటికైనా ఆ మృతప్రాయమైనటువంటి ఆ బర్డెను మీద పెట్టుకోవాలన్నా ఒక్కసారి. ఇప్పుడు కనుక దాన్ని రిపేరు ఇప్పుడు కాదు, ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి, వచ్చే సంవత్సరం రిపేర్ చేయాలి. ఆ వచ్చే సంవత్సరం రిపేర్ చేసిన తర్వాత మీరు మొత్తం ప్రాజెక్ట్ తీయాల్సి వస్తుందా, ఎట్లా రిపేర్ చేస్తే ఏట మనం ఎకరాకు 43,000 రూపాయలు ఖర్చు పెట్టి భరించాలి. ఇది సాధ్యమేనా? ఇప్పుడు దాంట్లో గోదావరికి వచ్చే వరద, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి నుంచి ఎట్లాగో లిఫ్ట్ చేద్దామని అనుకుంటారు. పైకి లిఫ్ట్ అయితే నీళ్ళు ఎట్లాగో సుందిల్లా, అన్నారం ఈ 2 నీళ్లు రావు. ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్లు ఆపేసి పైకి లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. దానికి ఒకటి ప్రాణహితకి వెళ్ళి వచ్చే నీళ్ళు మేడిగడ్డ ఇబ్బందులో పడితే ఒకవేళ అన్నారం తర్వాతనే మేడిగడ్డకు వచ్చే మధ్యలోనే ప్రాణహిత వచ్చి కలుస్తుంది, అన్నారం దాటినాక. కాబట్టి అన్నారంకు సుందిళ్లకు నీళ్లు ఉండవు, గోదావరి నుంచి వచ్చే నీళ్ళే వచ్చే. వేరే ఇబ్బంది మీరు అన్నట్లు అది రిపేర్ అయితే ఏమవుతుందో చూడాలి. అది ఏమైనా ఇది రిపేర్ చేస్తేనే అన్నారంలోకి వస్తే, అన్నారం నుంచి సుందిళ్ళలోకి వస్తే రావాలి. ఇక్కడ మీరు కాంగ్రెస్ గవర్నమెంటు గత ప్రభుత్వం చేసిన నిర్మాణాలను సరి చేస్తామని అంటున్నారు. వారు సరైన మార్గంలోనే వెళ్తున్నారా? గతంలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 2004లో జలయజ్ఞం అని పెట్టి మనకు కరువులతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా 1, 2, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు చేపట్టాడు. ఆ 4 ప్రాజెక్టులు దాదాపు 80% పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఎవరు, మన రాయలసీమ రెడ్డి, కోట్ల విజయభాస్కర్
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కాదు రాయలసీమ అతను మన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి నీళ్లు ఓపెన్ చేశాడు ఈ నేను చెప్పిన 3 ప్రాజెక్టులకు కాలకుర్తి, నెట్టెంపాడు, భీమా ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేశాడు. కానీ వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళు 80% చేశారు. ఈయన వచ్చి కాలువలు చేయలేదు, ఏం చేయలేదు. ఈయన పంపులు పెట్టాడు. పంపులు పెట్టిందంటే మొత్తం నేనే ఈ 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను అని చెప్పని చెప్పుకున్నారు కేసీఆర్. పోనీ చెప్పుకొనివ్వండి. కానీ కల్వకుర్తి ప్రాజెక్టులో ఈ అకస్మాత్తుగా నీళ్ళు వచ్చి 8 పంపులు మునిగిపోయినాయి కాళేశ్వరంలో. ఇప్పటికీ 3 పంపులు రిపేర్ చేయాలి. ఇప్పటికీ 3 పంపులు రిపేర్ చేయాలి. అందువల్ల ఏమిటంటే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. అప్పుడు కూడా ఏమిటంటే ఒకవేళ రాజశేఖర రెడ్డికి నీళ్లను తెలంగాణకు సరిపుచ్చి మిగిలిన నీళ్ళను రాయలసీమకు తీసుకెళ్లాలనే ప్రయత్నం బాగా చేశాడు. ఈ హంద్రీనివా కానీ, గాలేరు నగరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన ప్రోద్బలంతో జరిగినాయి. కానీ మనకు ఇస్తూ అటు తీసుకెళ్ళాడు. అది గొప్పతనం. అందుకోసం ఏంటంటే తెలంగాణ ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, బుచ్చయ్య గారు, సుధాకర్ రావు అనే మంత్రి తెలంగాణ వాడు, రామగుండం. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య మన జనగామ, కడియంసి గారి మా ఇంటి పక్కన వరంగల్. వీళ్ళంతా ఇరిగేషన్ మినిస్టర్లంతా తెలంగాణ వాళ్ళే. అవును. కానీ తెలంగాణకు వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతా కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ అంతా కాంగ్రెస్ వాళ్ళే. అందుకోసం ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అలా చేస్తారు. కానీ ఏదున్నా కేసీఆర్ తాను నేను అతి తెలివి కలవాన్ని అని చెప్పిన ఏదైతే చేశాడో ఇది ఒకటే కాదు, మిగతా పనులు కూడా చాలా కేసుల్లో చూస్తున్నాం. విద్యుత్తులో కూడా 52,000 కోట్ల అప్పు, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి సమస్యలు. అందుకోసం ఏంటంటే ఈ కాళేశ్వరం మాత్రం మనం మెడకు తగిలించుకుంటే శంకరుడు పావును పెట్టుకొని బతుకు తిరిగాడే, మనం కూడా ఏమిటంటే ఓ మెడకు పెద్ద పావును పెట్టుకొని తిరిగినట్టు ఉంటుంది తప్ప రక్షణ మాత్రం ఉండదు. నిరంతరం భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కాగి చెప్పింది చెప్పడం కాదు, వాళ్ళు లెక్కలు తీసి ఇచ్చారు. 20,000 కోట్లు మెయింటెనెన్స్కు, అంటే 10,000 కోట్లు విద్యుత్తుకు, 10,000 కోట్లు మెయింటెనెన్స్కు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉంది అది చెప్పండి నాకు. కాంగ్రెస్ డిసెంబర్ 9న అధికారానికి వచ్చింది 2023లో. 2024లో వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ మొత్తం ఈ ఇరిగేషన్ మీద ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఆ శ్వేతపత్రాన్ని బట్టి చూస్తే ఏమిటంటే ఈ కాళేశ్వరం అనేది బర్డెన్గా ఉంటుంది, దీన్ని మార్చి ప్రాణహిత వైపు వెళితే మంచిది అని చెప్పనే సూచనప్రాయంగా ఉంది. కానీ ఇది బంద్ పెడితే ఎలా ఉంటుంది? అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ 3 కమిటీలు వేశారు. ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ, రెండవది విజిలెన్స్, మూడవది జస్టిస్. వీళ్ళ రిపోర్ట్లు కనుక వ్యతిరేకంగా వస్తే అప్పుడు బయటికి వెళ్ళాలి, వీటి మీదకి తోసిపోయి వెళ్ళాలి అని చెప్పనే ఆలోచనలో ఉన్నారు. కానీ ధైర్యం చేసి మొదట్లో ఒక మాట అన్నారు, ఏమిటంటే ఇది మేము చెయ్యం అని చెప్పని కోమటిరెడ్డి వెంకరెడ్డితో సహా వీళ్ళందరూ కూడా అనేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు. కానీ దాన్ని నానబెడుతూ ఉన్నారు. అలా నానబెట్టకుండా ఏమిటంటే ధైర్యంగా వీటిని వదిలేస్తున్నామని చెప్పని అక్కడికి ప్రాణహిత వైపు వెళ్ళి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ 148 మీటర్ల డ్యామ్ నిర్మాణం చేసి ఆ 160 టీఎంసీల నీటిని కనుక ఎల్లంపల్లికి మళ్ళిస్తే మళ్ళీ అంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఇప్పుడు గతంలో ఏ ఆయకట్టు అయితే ఉందో 18 లక్షల ఎకరాల ఆయకట్టు, ఆ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. అందులో పంటల విధానాన్ని మార్చడం ఏంటంటే వరి కాకుండా మెట్ట పంటలు కనుక వేస్తే ఇవన్నిటికి చేయవచ్చు. పోతే ఇన్ని నీళ్లు నిలవబెట్టాల్సినటువంటి అవసరం కూడా మిడ్ మానేర్లో కానీ, ఇందులో మల్లన్న సాగర్లో కానీ, కొండపోచమ్మలో కానీ ఉండవు. అందువల్ల కాంగ్రెస్ ధైర్యంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇంతవరకు నానబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి నది పైన గత ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తున్న తీరు ఎట్లా ఉంది, ఏమిటి అన్నదానికి, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్న అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.